ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి తల్లులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. భగవంతుణ్ణి కేవలం అవసరం కోసం కొలిచేటువంటి వారు వరలక్ష్మి వ్రతం రోజో ఇతరత్ర వ్రతాల రోజో వ్రతాలు చేసుకుంటారు. కానీ సాయిని ఆశ్రయించినటువంటి మీరు ఎంత అదృష్టవంతులంటే ప్రతిరోజు కూడా మీరు వ్రతంలోనే నిమగ్నమై ఉంటారు. ఆ వ్రతం ఎంత అద్భుతమైనటువంటిదంటే శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయంలో మనం చేసేటువంటి వ్రతానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని హేమాడ్ పంత్ ప్రస్తావిస్తారు. బాయిజామా బాబా కోసము ఆ భోజనం చేయకుండా నెత్తిన తట్టబెట్టుకొని భోజనం తీసుకెళ్ళినటువంటి దాన్ని మనందరము కూడా ఏమంటాము, బాయిజా బాబాకు బాగా సేవ చేసిందని అంటాం. కానీ శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ ఏం రాస్తారో తెలుసా? ఆ తల్లి గొప్ప వ్రతాన్ని పూనింది అని చెప్పి రాస్తారు. బాబా మార్గంలో మనకు బాబా ఇచ్చినటువంటి గొప్ప వ్రతం, మనం తినేటువంటి ప్రతి ముద్దను కూడా ముందు ఆయనకు సమర్పించి ఆయన స్మరణ చేస్తూ తినేటువంటి గొప్ప వ్రతాన్ని ఈరోజు బాబా మనకు అందించారు. ఆ రోజు బాయిజామా చేసినటువంటి ఆ వ్రతము ఈరోజు సాయిని ఆశ్రయించినటువంటి తల్లులందరూ కూడా అదే వ్రతాన్ని పూని ఉన్నారు. కాబట్టి మనకు ప్రత్యేకంగా వ్రతాలు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో చేసేటువంటి క్రతువులు కార్యాలే మనకు పుణ్యాన్ని ఇస్తాయని చెప్పి మనం అనుకోకూడదు. మనం ఎప్పటి నుండో మనకు తెలియకుండా ప్రారంభించుకున్నటువంటి ఈ వ్రతం బాబా పట్ల ప్రేమను కలిగి ఉండడం గొప్ప వ్రతం. ఎందుకంటే బాయిజామా ఎవ్వరూ బాబాలో పరమాత్మతత్వాన్ని గుర్తించినటువంటి రోజుల్లో సాక్షాత్తు బాబాను పరమాత్మగా తన సోదరుడిగా, ఈరోజు మనందరము కూడా బాబాను రకరకాలైనటువంటి బంధాలతో పోల్చుకుంటాం కదా. తండ్రిగా, తల్లిగా, లేకపోతే తోబుట్టువుగా, ఇలా రకరకాలైనటువంటి మిత్రుడిగా, మార్గదర్శిగా మనం భావిస్తాం కదా. బాబాను తొలిగా తన సోదరుడిగా భావించినటువంటి ఆ బాయిజామా ఎంత గొప్ప అదృష్టవంతురాలు. కేవలము తన తమ్ముడిగా భావించడమే కాదు, పరమాత్మ తత్వాన్ని గుర్తించడమే కాదు, పరమాత్మకు చేయాల్సినటువంటి సేవ ఏదైతే ఉందో, ఆయన అనుగ్రహం కోసం ఏ వ్రతాన్నైతే చేపట్టాలో మొట్టమొదటి వ్రతాన్ని చేపట్టినటువంటి స్త్రీమూర్తి బాయిజామా. బాబా తినకుండా నేను భోజనం చేయకూడదు, అంతేకాదు తన భర్తతో కూడా అదే వ్రతాన్ని చేయించింది. వ్రతాలు చాలా మట్టుకు దంపతులు కలిసి చేయాలంటారు. అందుకనే బాబాకు భోజనం పెట్టకుండా, వారు తినకుండా మనం భోజనం చేయకూడదనేటువంటి వ్రతాన్ని బూని ప్రతిరోజు కూడా చిట్టడువుల్లో తిరుగుతూ అలసట వచ్చి ఆకలై షుగర్ లెవెల్స్ పడిపోయినా సరే, కడుపులో ఆత్మారాముడు రోధిస్తున్నా సరే, బాబా దొరికేంత వరకు, బాబా ముద్ద తిన్న తర్వాతే తాను కూడా అక్కడే ఒక ముద్ద తిని మళ్ళీ ఇంటికి వచ్చేటువంటిది. అంత గొప్ప వ్రతాన్ని బాయిజామా చేపట్టింది. ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి విజ్ఞత, సాక్షాత్తు భగవంతుడు వచ్చాడు. ఆ భగవంతుడికి వండి పెట్టడానికి ఎవరూ లేరు, తిన్నావా అని అడిగేటువంటి వారు లేరు. కానీ వారికి ఆకలి దప్పుకలతో ప్రమేయం లేకపోయినా ఈరోజు భగవంతుడు సాక్షాత్తు మన వద్దకే వచ్చాడు కాబట్టి భగవంతుడికి యొక్క ఆకలిని తీర్చడం అనేటువంటిది, వారికి నివేదన చేయడం అనేటువంటిది అదే పవిత్రమైనటువంటి వ్రతంగా బాయిజామా భావించింది. ఇది ఎంత గొప్ప పుణ్యకార్యం. శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. మానవ శరీరాన్ని తీసుకున్నటువంటి నీవు ఏ కర్తవ్యంతో ఉండాలి? ఎన్నో జన్మల పుణ్యఫలం ఫలితంగా మానవ జన్మ వస్తుంది. దానిని సార్థకతం వైపు ఏ విధంగా నడిపించుకోవాలి అనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయం తెలియజేస్తుంది. కేవలం భగవంతుని సహచర్యంలో తప్ప ఇంకా ఎక్కడా కూడా ఈ మానవ జీవితం తరించదు.
మానవుడికి లౌకికపరమైనటువంటి మాయ చాలా దగ్గరగా ఉంటుంది. ఆ లౌకికపరమైనటువంటి మాయ నుండి వేరుపడి భగవంతుడి సహచర్యంలో సమయాన్ని గడిపేటువంటి వారు మాత్రమే ఈ మానవ జన్మను తరింపజేసుకుంటారు అనేటువంటి సత్యాన్ని 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కాలం ఎంత కఠినమైందంటే మనము పుట్టినటువంటి గడియ నుంచి ప్రతీదీ అది గణిస్తూ ఉంటుంది, లెక్క పెడుతూ ఉంటుంది. నువ్వు పుట్టావు, ఒకరోజు అయిపోయింది, మైనస్ నీ లైఫ్లో దాదాపు కొన్ని వేల రోజులు, కొన్ని లక్షల గంటలు నీకు ఆయువు ఉంటే, ఇన్ని లక్షల గంటల్లో ఇదిగో ఈరోజు 8 గంటలు మైనస్ అయ్యాయి, ఈరోజు 24 గంటలు మైనస్ అయ్యాయి, నీ బ్యాలెన్స్ లైఫ్ ఇగో ఇన్ని గంటలే. అంటే మన బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేసేటువంటి రోజులు, గంటలు, క్షణాలు అన్నీ క్షీణిస్తూ ఉంటాయి. కాబట్టి మనము మన ఆయువును ఎప్పుడూ కూడా గమనించుకుంటూ ఉండాలి. ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి విధంగా మన జీవితాలను మలచుకోవాలి. అప్పుడే మానవ జన్మ నువ్వు తీసుకున్నటువంటి దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే భగవంతుడికి ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కంటే కూడా అత్యంత ఇష్టమైనటువంటి వారెవరో తెలుసా? మానవుడు మాత్రమే. ఎందుకంటే ఇతర జీవులు ఏవీ కూడా భగవంతుని యొక్క స్మరణలో ఉండవు, భగవంతుణ్ణి అవి గుర్తుపట్టలేవు. అంతేకాదు భగవంతుడి యొక్క ఈ ప్రకృతి రమణీయతను అవి ఆస్వాదించలేవు. కేవలం ఒక్క మానవుడు మాత్రమే భగవంతుణ్ణి గుర్తెరిగి ఉంటాడు. అందుకనే ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి మానవుడిని కూడా భగవంతుడు వారి ఏదో ఒక రూపంలో ఉండి ఏదో ఒక రూపాన్ని మనం ఉపాసన చేసే విధంగా భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా మట్టుకు ఈ భూమిపైన పుట్టినటువంటి మనందరము కూడా ఏదో ఒక దైవాన్ని ఉపాసన చేస్తాం, ఎవరో ఒక గురువును ఖచ్చితంగా ఆశ్రయిస్తాం. ఎందుకోసము? ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ. ఎన్నో జన్మల తర్వాత భగవంతుడు నీకు ఈ మానవ జన్మ ఇచ్చాడు కదా, ఇచ్చినటువంటి వారికి బాధ్యత ఉంటుంది కదా. అందుకనే భగవంతుడు నువ్వు మానవ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలో అనేటువంటి దాన్ని కూడా వారే నిర్ణయిస్తారు. అందుకనే కొంతమందిని వారి రుణానుబంధం చేత సద్గురువు దగ్గరికి పంపుతాడు, కొంతమంది చేత అమ్మవారి ఉపాసన చేయిస్తారు, కొంతమంది చేత ఈశ్వరుడు ఉపాసన. ఇలా దైవము రకరకాలైనటువంటి రూపాల్లో ఉన్నప్పటికీ కూడా పరబ్రహ్మ ఒక్కరే. కానీ ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం. అందుకనే భగవంతుడు అన్ని రూపాలు ధరించాడు. కొంతమందికి ఈశ్వరుడు మాత్రమే ఇష్టం, ఈశ్వరతత్వం మాత్రమే ఇష్టం, ఎందుకంటే వారి మనస్సుకు అది నచ్చింది. అందుకని భగవంతుడు కూడా ఏం చేశాడంటే మనకు మనస్సుకు నచ్చినటువంటి దైవానికి దగ్గర చేశాడు. అలా దగ్గరైనటువంటి మనము దైవంతో అనుసంధానమై జీవితంలో ప్రతి అడుగులో కూడా నువ్వు ఎలా వ్యవహరించాలనేటువంటిది దైవం నీకు ఎప్పటికప్పుడు నీ మనస్సుకు సమాధానం చెప్తూ ఉంటుంది. అలా జీవితాన్ని మలుచుకున్నటువంటి వారు ధన్యులవుతారు. చాలామంది అంటారు భగవంతుని సహచర్యంలో ఉంటే మనకు జన్మరాహిత్యం వస్తుందని చెప్పి. జన్మరాహిత్యం వస్తుందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే, మనము ఈ జన్మకు రావడానికి ముందు ఎన్ని జన్మల్లో క్రిమిగానో, కీటకంగానో, పశువుగానో, కుక్కగానో, రకరకాలైనటువంటి జీవులుగా మనం పుట్టి ఉంటాం. అటువంటిది ఎంతో పుణ్యం చేసుకొని అన్ని జన్మల్లో సంపాదించినటువంటి పుణ్యం చేత మళ్ళీ మానవుడిగా పుట్టాం. కాబట్టి మానవుడిగా పుట్టినటువంటి మనము ఏ స్పృహతో ఉండాలంటే సచ్చరిత అదే చెప్తుంది. అనేక జీవులు ఉన్నాయి ఇక్కడ, కుక్కలు పందుల వలె మనము బ్రతికి మళ్ళీ అదే జన్మలు తీసుకుందామా? మానవుడిగా ఉండి సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేసి భగవంతుని యొక్క ధ్యాసలో ఉండి జన్మరాహిత్యాన్ని సాధిద్దామా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జన్మరాహిత్యాన్ని పొందేటువంటి వారు కోటికో నూటికో ఒక్కరుంటారు. అందరికీ అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ మనం మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జన్మరాహిత్యాన్ని సంపాదించకపోయినా
సద్గురువుతో ఒక రుణానుబంధాన్ని ఏర్పాటు చేసుకొని కనీసము తర్వాతి జన్మలో కుక్కగానో నక్కగానో పందిగానో పుట్టకుండా మరలా మానవుడి రూపంలో పుట్టడానికి కనీసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నువ్వు ఈ జన్మను మానవ జన్మను దుర్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మరు జన్మలో ఒక నీచమైనటువంటి జీవిగా నువ్వు పుడతావు. ఈ విజ్ఞతతో మనం తప్పకుండా ఉండాలి. బాబా కనీసం వచ్చే జన్మలో మళ్ళీ ఈ మానవ దేహంతో పుట్టి నీ సేవ చేయించుకునేటువంటి అదృష్టాన్ని నువ్వు. ఎందుకంటే నేను జన్మరాహిత్యాన్ని సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని జన్మలు పడుతుందో, ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. కాబట్టి ఈ జన్మకు నాకు జన్మరాహిత్యం లేకపోతే మరలా నీ పాదాల చెంత ఉండేటువంటి మానవ జీవితాన్ని ఖచ్చితంగా అనుగ్రహించు అని చెప్పి అడిగి ఆ విధంగా మనం ప్రవర్తించాలి. మరలా నీచమైనటువంటి జీవిగా పుట్టకుండా ఉండడానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఈ మానవ జన్మలో మనం తెలుసుకోవాలి. బాబా మనందరికీ చెప్పినటువంటి పాఠం అదే. అందుకనే శ్రీ సాయి సచ్చరితలో బాబా మన కర్తవ్యాన్ని వారెప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. 8వ అధ్యాయంలో వారు ఎంత అద్భుతంగా మన యొక్క కర్తవ్యాన్ని తెలియజేశారంటే, మీరు అనవసరంగా ప్రయాసపడకండి, జీవికి కావలసినటువంటి అన్నవస్త్రాల కోసం ఆశపడండి, శరీరానికి తగు ఆలనా పాలనా చేయండి, అంతే. మిగతావన్నీ కూడా భగవంతుడు మీ యొక్క యోగ్యతలను బట్టి అనుగ్రహిస్తాడు, అంతే తప్ప అందనటువంటి దానికోసము జీవితాన్ని, సమయాన్ని, ఆయువును వృధా చేసుకోకూడదని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. మీ అభిమాన సాయి టీవీ 11 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. సాయి టీవీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఆస్వాదించాలంటే ఈ వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం సాయి టీవీని అభిమానించే వారందరి నుండి ఆర్థిక చేయూతను అభ్యర్థిస్తున్నాం. సాయి టీవీ 11వ వసంతోత్సవం ఈ శ్రావణ పౌర్ణమిన రక్షాబంధన్ సందర్భంగా సాయి టీవీని మీ తోబుట్టువుగా భావించి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. సాంకేతిక అభివృద్ధికి సహకరించండి. వివరాల కోసం 9010084299 9848614440. చాలామంది మనము మన జీవితంలో ఎక్కువ సమయం ఆరాటాల కోసం, మనకు అందనటువంటి దానికోసం విపరీతంగా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఆ సమయాన్ని భగవంతుని పైన మనం వెచ్చిస్తే, భగవంతుడి యొక్క ధ్యాసలో మనం ఉండగలిగితే నిజంగా ఈ జీవితం ఎంత సద్వినియోగం అవుతుందో మనకే తెలియదు. చాలామంది అంటూ ఉంటారు, ఈ కలియుగంలో మనము ఉన్నటువంటి దాంట్లో ఏ విధంగా భగవంతుని పైన ఎక్కువ సమయాన్ని మనం కేంద్రీకరించగలుగుతాం. సరే, నీ జీవితంలో ఆయువు గడుస్తున్నా కొద్దీ 40లు 50లు దాటిన తర్వాత మిగతా సమయమంతా నువ్వు భగవంతుని కోసం ఎందుకు వెచ్చించలేవు? లేదు, నువ్వు యువకుడిగానో లేకపోతే మధ్య వయసులోనో ఖచ్చితంగా భగవంతుని సహచర్యంలో ఉండేటువంటి సమయం మన చేతిలోనే ఉంటుంది. నీవు నీ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ స్మరణలో ఉంటే నువ్వు భగవంతుడితో ఉన్నట్టే. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో భగవంతుని గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆ పని చేస్తున్నంత సమయం భగవంతుడి యొక్క సహచర్యంలో ఉన్నట్టే. మనము మరుపుతోటి, మాయతోటి ఆలింగనం చేసుకుని ఉన్నాం కాబట్టి భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే మనకు గుర్తొస్తారు. బాబా ఎప్పుడూ అంటుండేటువంటి వారు కదా, నేను కేవలం షిరిడీలోనే ఉన్నాను అనంటే నన్ను మీరు గుర్తించినట్టే. అదేవిధంగా దైవంతో సమాగమనం అంటే వారి ముందు కూర్చొని ధ్యాన స్థితిలో ఉండడం మాత్రమే కాదు, నీ జీవితంలో ప్రతి క్షణంలో వారిని గుర్తుపెట్టుకుంటే, వారి స్మరణలో ఉంటే నువ్వు వారితో సమాగమనంలో ఉన్నట్టే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాదు, మానవ జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మానవ జీవితం తరింపజేసుకోవడానికి అది ఎక్కడికో వెళ్ళి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి మనము
ఎంత అదృష్టవంతులమో మనకే తెలియదు. బాబా యొక్క జీవన విధానాన్ని గమనిస్తే మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో తెలుస్తుంది. వారి వద్ద అష్టసిద్ధులు, నవనిధులు వారిలో అంతర్భాగం, వారిలో అవి ఇమిడి ఉన్నాయి. అయినా సరే ఎందుకు వారు ఒక ఫకీర్ జీవితాన్ని గడిపారు? ఏమీ లేనటువంటి ఒక పేదగా ఎందుకు మన ముందు ఉండి మనల్ని మెప్పించి ఆయన లేకపోతే మనం లేము అనేటువంటి స్థితికి ఎందుకు తీసుకొచ్చాడు? ఏం చెప్పాడు? మీకు కూడా రేపు భవిష్యత్తులో సిరి సంపదలు వస్తాయి, అనేక రకాలైనటువంటి హోదాలు వస్తాయి, మీ స్థితి మారుతుంది. లౌకికపరమైనటువంటి స్థితి మారినా, నీ ఇంట్లో అష్టలక్ష్ములు వసించినా గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత నిరాడంబరంగా ఉండాలి, ఏది నాది కాదనేటువంటి స్థితిలో నువ్వు ఎలా ఉండాలో నా జీవితాన్ని చూసి నేర్చుకో అని చెప్పి బాబా మనకు చెప్తున్నాడు. మనము కొంతమంది జీవితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత వారు ఏమీ లేనటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషిలాగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మన భారతదేశంలో రతన్ టాటా కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా సరే వారి యొక్క జీవితం ఎంత సాధారణంగా ఉండేటువంటిది. అలా భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్లకు, సేవ చేసేటువంటి వారికి ఎంత ఉన్నా సరే అది మనది కాదు అనేటువంటి వైరాగ్య స్థితిలో ఉంటారు. బాబా యొక్క జీవితం ఇందుకు నిదర్శనం. వారి వద్ద సకల సిద్ధులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారు భుజాన జోలి వేసుకొని ఒక చేతిలో రేకు డబ్బా పట్టుకొని 5 ఇళ్లకు ఎందుకు భిక్షకు వెళ్ళేటువంటి వారు? కేవలం కనుచూపుతో పేదవాడిని ధనవంతుణ్ణి చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు ఎందుకు ఒక పేదరికంలో వారి జీవితాన్ని గడిపారు? 5 ఇళ్లల్లో భిక్షకు వెళ్ళినప్పుడు ఒక భిక్షువు వలె అమ్మా రొట్టె తీసుకురా అని చెప్పి చాలా దీనమైనటువంటి గొంతుతో వారిని పిలిచేటువంటి వారు. ఎంతో గౌరవంగా వారిచ్చినటువంటివి తీసుకోవడానికి జోలిలో రొట్టె అన్నాన్ని పట్టేవాడు, రేకు డబ్బాలో ద్రవ పదార్థాలను తీసుకొచ్చేటువంటి వారు. అవి తీసుకొచ్చినా సరే వారి యొక్క ఉదార స్వభావం ఎంత గొప్పదో చూడండి. అవి తీసుకొచ్చుకున్నటువంటివి నావి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి వారు కాదు. తీసుకురాగానే మసీదు శుభ్రం చేసేటువంటి ఆ తల్లికి 10 రొట్టెలు ఇచ్చేవాడు. బాబా జోలి వేసుకొని ద్వారకామై వైపు పరుగు పరుగున వస్తుంటే వారి వెనకాల వచ్చేటువంటి జీవులు అనేకం ఉండేటివి. ఆ జీవులకు తమ చేతితో ఆహారాన్ని అందించి మిగిలినటువంటి రొట్టెనో వారు ఎంతో ప్రీతితో తినేటువంటి వారు వాటిని. అవే వారికి చాలా రోజులు పంచభక్ష పరమాన్నాలు. అంటే భగవంతుడు నీకు గొప్ప స్థితి ఇచ్చినప్పటికీ కూడా నీవు నీ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి అనవసరమైనటువంటి ప్రదర్శనలకు, ఆడంబరాలకు పోకూడదని చెప్పి. దీని యొక్క పాఠం ఏమిటంటే, ఒక సాధారణ జీవితం నుంచి భగవంతుని దయ వల్ల ఒక మంచి స్థితికి పోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆడంబరాలను ప్రదర్శిస్తూ ఉంటాం. అది జీవితంలో, భక్తిలో, రెండింట్లో కూడా. భక్తిలో కూడా భగవంతునికి సంపాదించిన దాంట్లో కొంత ఇచ్చి నేను అందరికంటే గొప్పగా ఇచ్చానని చెప్పి ఆడంబరాలు ప్రదర్శింపబడతాయి. ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో గుప్తం అనేటువంటిది ఉండట్లేదు. చాలా చోట్ల మనం చూస్తాం, చాలా మందిరాల్లో చూస్తాం, గుప్తం అనేటువంటిది లేదు. ఇటీవల కాలంలో ఒక సత్రానికి వెళ్తే చేతులు కడుక్కునే వాష్ బేసిన్ దగ్గర దీన్ని ఇచ్చినటువంటి వారి యొక్క పేరు రాశారు. నాకు చాలా విచిత్రం అనిపించింది, ఆశ్చర్యం కూడా అనిపించింది. ఒక గుళ్ళో ఒక సమావేశం జరుగుతుందట, ఆధ్యాత్మిక కార్యక్రమం, మంచి ఎండాకాలం. ఒకతను 5 నిమిషాలకోసారి ఫ్యాన్ స్విచ్ వేసి ఆఫ్ చేస్తున్నాడు. నాలాంటి వాడు పోయి అడిగాడు, ఎందుకయ్యా 5 నిమిషాలకోసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నావు ఎందుకు అని అంటే,
ఆ ఫ్యాన్ ఇచ్చింది మా నాయనమ్మ, దాని పేరు మీద 3 రెక్కల పైన మా నాయన పేరు, మా తాత పేరు, మా నాయనమ్మ పేరు ఉంది. మరి మా ఎవరిచ్చారని తెలవాలి కదా, అది ఆగితే కదా అందరు పైకి చూసి. ఇది చాలా విచిత్రమైనటువంటిది. ఇటువంటి పోకడలు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నాయి. బాబా చెప్పినటువంటిది ఏంటంటే ఏది కూడా ప్రదర్శనీయంగా ఉండకూడదు. వారి వద్ద అనేక సిద్ధులు ఉన్నప్పటికీ కూడా, సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ కూడా ఏమీ ప్రదర్శించలేదు, ఎక్కడా ప్రదర్శించలేదు. బాబా మనకు చెప్పేటువంటి జీవిత పాఠం అదే. భగవంతుడు నీకు అన్నీ ఇచ్చి ఉండవచ్చు కాక వాటిని ఇతరుల ముందు ప్రదర్శించకూడదు. చాలా సందర్భాల్లో బాగా స్థితిమంతులు రకరకాలైన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అంటే వారి కట్టు బొట్టు, అదేవిధంగా వారి యొక్క వేషధారణ, వారు ప్రవర్తించేటువంటి తీరు, వీటన్నిటితోటి ఏమవుతుందంటే మనం అనుకుంటాం అది మన గొప్పగా ప్రదర్శిస్తున్నామని చెప్పి. అది ఇతరుల యొక్క అక్కస్సుకు, ఇతరుల యొక్క మనసులను నొప్పించడానికి అది ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ఎటువంటిది ఉండదు. అందుకనే బాబా అందరినీ సమానంగా చూసేటువంటి వారు, అన్ని జీవులను సమానంగా ఆదరించేటువంటి వారు. ఇలా ఆదరిస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకతమవుతుంది. భేదభావం లేనటువంటి వారికి గొప్ప పుణ్యం దక్కుతుంది. ఇతరుల పట్ల సమానమైనటువంటి భావన, సమానమైనటువంటి దృష్టి. అందుకనే బాబా పేదను ధనికుణ్ణి ఇద్దరినీ సమానంగా చూసేటువంటి వారు. అక్కడ భేదభావం అనేటువంటిది లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాబా వారి జీవితంలో ఇవన్నీ పాటించడం వల్ల వారికి ఏమొచ్చింది? ఒక ఫకీరుగా ఉన్నటువంటి శ్రీ సాయి బాబా ఈరోజు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మగా వెలుగొందుతున్నారు. నీవు కూడా ఇలా జీవిస్తే నీ జీవితం సార్థకతమవుతుందనేటువంటి విషయాన్ని సచ్చరితలో 8వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి మూలసూత్రం ఏమిటి తెలుసా? బాబా మనకు చెప్పింది, నాది నేను అనేటువంటిది అస్సలు వారి జీవితంలో లేదు. సాధారణంగా ఈరోజు మఠాలు, రకరకాల ఆధ్యాత్మిక కేంద్రాలు, అక్కడ కూడా నాది అనేటువంటిదే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక పీఠం పెట్టుకుంటే నేను నా తర్వాత వారసులు, కొత్తగా వచ్చేటువంటి పంద అంటే శంకర పీఠాలు అవన్నీ కూడా యోగ్యతను బట్టి అక్కడ స్వాములు వస్తారు తప్ప, నేను చెప్తున్న వ్యక్తిగతంగా పెట్టుకునేటువంటి పీఠాల్లో కూడా ఈరోజు నేను నా తర్వాత నా పిల్లలు, అది అర్హత ఉందా లేదా? కానీ బాబా ఎప్పుడూ కూడా నేను నాది అనేటువంటిది మిగిలించుకోలేదు. ద్వారకామయ్య ఈరోజు కూడా బాబాది కాదు. బూటీ కట్టుకున్నటువంటి వాడలో వారు సేద తీరుతున్నారు. చావిడి గ్రామ శిఖం. ఇంకా నేను నాది అనేటువంటిది ఎక్కడ ఉంది? అక్కడ ఎక్కడా లేదు. బాబా మొదటి నుంచి కూడా నాది నేను నా కోసం అంటూ దేనిని వారు ఉంచుకోలేదు. ఎందుకనంటే మన జీవితాన్ని చూస్తే అది మనకు అర్థమవుతుంది. గొప్ప రాజవంశంలో కూడా పుట్టే బిడ్డ వస్త్రాలు లేకుండా, ఆభరణాలు లేకుండా పుడతాడు తల్లి గర్భాన్ని నుంచి. అదేవిధంగా కడు పేదరికంలో గుడిసెలో పుట్టినటువంటి బిడ్డ కూడా ఏ వస్త్రాలు, ఏ అలంకరణ లేకుండానే పుడతాడు. అదేవిధంగా చివరకు రాజవంశంలో పుట్టి పెరిగినటువంటి రాజైనా బీదవాడైనా ఒకే స్థితిలో దేహాన్ని మళ్ళీ వదిలేస్తారు. పంచభూతాలకు అవి ఆహుతి కావాల్సిందే ఆ శరీరాలు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి దీనికోసం మీరు ఆరాటపడితే ఈ మానవ జన్మ వృధా అవుతుందనేటువంటి విషయాన్ని బాబా అత్యద్భుతంగా తమ బోధనల ద్వారా, ఇప్పుడు మనకు స్వార్థము నాది నేను అనుకుంటే కదా స్వార్థం ఉండేది. నాది నేను అనేటువంటిది లేనప్పుడు మన జీవితం సుఖంగా ఉంటుంది. ఇది భగవంతుడిచ్చింది, ఉన్నంతకాలం అనుభవిస్తాను, నేను పోయిన తర్వాత నాకు సంబంధం లేదు. ఇటువంటి స్వభావాన్ని ఏర్పరచుకోమని చెప్పి బాబా చెప్తూ ఉన్నారు. ఈ అధ్యాయంలో బాబా ఒక మాట చెప్తారు, రాజరికం కంటే కూడా పేదరికమే శ్రేష్టమైనటువంటిది. పేదరికం శాశ్వతమైనటువంటిది. పేదరికంలోనే శాంతి, సుఖం మనకు లభిస్తాయని చెప్పి. అంటే పేదరికం అంటే ఫిజికల్గా పేదరికం కాదు,
నీ దగ్గర నువ్వు మిడిల్ క్లాస్లో ఉన్నా, అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, వాటన్నింటినీ చూసి మిడిసి పడిపోకుండా, ఇవేవీ కూడా నా సొంతం కావు, ఇవేవీ కూడా నాతో రావు, నేను ఏ విధంగా ఈ భూమిపైకి వచ్చానో మళ్ళీ అన్నీ వదిలిపెట్టి మళ్ళీ నా శరీరాన్ని వదిలేయాల్సిందే అనేటువంటి దాంట్లో ఉండడమే అసలైనటువంటి పేదరికం. ఆ పేదరికం చాలా ఉన్నతమైనటువంటిది. మన ముందు అష్టైశ్వర్యాలు కనిపిస్తున్నా సరే ఇవేవి నావి కావు అనేటువంటి వైరాగ్య స్థితిలో ఉండడమే అసలైనటువంటి పేదరికం. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కారు, ఇల్లు, భవనం ఏది కూడా నేను తీసుకెళ్ళలేను అనేటువంటి వైరాగ్య స్థితియే పేదరికం. పేదరికం శాశ్వతమైందని చెప్పి అంటారు కదా బాబా. ఎస్, అదే శాశ్వతమైనటువంటిది. ఎందుకంటే సిరి సంపదలు, హోదాలు, డబ్బు ఇవన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనకున్నటువంటి వైరాగ్యము ఎప్పటికీ పోలేనటువంటిది. ఒకసారి ఉంటే వైరాగ్యం కనుక ఒకసారి వస్తే అది మనల్ని విడిచి వెళ్ళదు. అదే అసలైనటువంటి పేదరికము. బాబా జీవితం ఇందుకు నిదర్శనం కదా. వారి దగ్గర అన్నీ ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి, కానీ ఫకీర్ మాదిరి బ్రతికాడు. ఆ విధంగా మన జీవితాలను కూడా మనం ఒక సవ్యమైనటువంటి మార్గంలో మన జీవితాలను సార్థకతం చేసుకునేటువంటి విధంగా మన యొక్క ప్రయాణం ఉండాలి. అందుకనే నేను మొదట చెప్పినట్టు మనందరం కూడా అదృష్టవంతులం. ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, కానీ మన వరప్రదాయుడైనటువంటి బాబా సేవలో మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి మనకు ప్రతిరోజు వరాలే. ఆ వరాలన్నింటినీ కూడా మనం ఆనందంగా అనుభవిద్దాం. అదేవిధంగా బాబా సేవ అనేటువంటి వ్రతంలో ఎప్పుడూ మనం ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.